అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ధనేషణ. రచయిత డాక్టర్ ఏ రాజకుమారి గారు. ఇక కథలోకి వెళితే, ఫైలు చేత్తో పట్టుకొని నీరసంగా గుమ్మంలో అడుగు పెట్టాడు శంకరం. హాల్లో పడక కుర్చీలో కూర్చొని పేపరు చదువుకుంటున్న తండ్రి రామకృష్ణయ్య గడప నానుకొని కూర్చొని చేటలోని బియ్యంలో రాళ్ళేరుతున్న జానకమ్మ అతని రాక కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొడుకు మొహంలో కనిపిస్తున్న నిరాశ నిస్పృహలను గమనించగానే అర్థమైపోయినా అడగకుండా ఉండలేకపోయారు. ఏమైంది ఇంటర్వ్యూ? గత 7-8 ఏళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి విసిగిపోయిన శంకరం విసురుగా తలెత్తి చూశాడు. ఏముంది, ఉత్తర దక్షిణాల పరుగు పందెంలో మనదెప్పుడూ వెనక స్థానమే. ఫస్ట్ క్లాసులు, గోల్డ్ మెడల్సు ఎవరికి కావాలి? ఏం చేస్తాం, ఇంకా మనకు ఆ అదృష్టం కలిసి రాలేదు ఓదార్పుగా అన్నాడు రామకృష్ణయ్య. లేదు నాన్న, 25,000 మనవి కాదనుకుంటే ఉద్యోగ దేవత రేపీ పాటికి మన గుమ్మంలో ఉంటుంది. అదేమిటి? తెల్లబోయి చూశాడు ఆ పూర్వకాలం తండ్రి. అవును నాన్న, ఇంటర్వ్యూ బోర్డులో మా ఫ్రెండు వాసు బావగారు ఉన్నారు. మనకి కాబట్టి 25,000 ఇవ్వగలిగితే ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తానన్నారట. కావాలంటే 1 రోజుల పాటు రిజల్ట్స్ ఆఫ్ చేస్తానన్నారు. ఆశగా చూశాడు శంకరం. 25,000 నిట్టూర్చాడు రామకృష్ణయ్య. నిజానికి ఆ 25,000 ఉంటే మీ అక్కని ఏనాడో అత్తవారింటికి సాగనంపి ఉండేవాడిని. ఎక్కడి నుండి తీసుకురాగలం 25,000? మరో ఉద్యోగానికి ప్రయత్నించవచ్చునులే. మరో 6 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగానికి వయసు దాటిపోతుంది. అప్పుడిక ఏ రైలు క్రిందో తలపెట్టడం తప్ప వేరే దారి లేదు. విసురుగా లోపలకు నడిచాడు శంకరం. అంతవరకు తండ్రి కొడుకుల మాటలను వింటున్న జానకమ్మలో చలనం వచ్చింది. మీతో ఉద్యోగం చేసిన వాళ్ళు ఎంతమంది లక్షలు వెనకేసుకోలేదు? హాయిగా సారా చీరలతో కూతుళ్లను అత్తవారిళ్లకు సాగనంపారు. కొడుకులకు డొనేషన్లు కట్టి ఇంజనీర్లను, డాక్టర్లను చేశారు. మీరు మాత్రం మీ చేతగానితనానికి నీతి నియమాలు అనే బురకా తగిలించుకొని పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేశారు. అంతేలేండి, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని ఏ జన్మలోనో మహాపాపం చేసి ఉంటాను. అంతా నా కర్మ. చేతగాని ఉక్రోషంతో ఒక్కసారిగా బావురుమంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. చేయని నేరానికి ఉరిశిక్ష పడ్డ ఖైదీలా నిస్సహాయంగా నిలబడిపోయాడు రామకృష్ణయ్య. రాత్రి ఎంతకు కన్ను మూతపడలేదు. భార్యా కొడుకు మాటలే మనసులో మెదలగా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. 25,000 సంపాదించగలిగితే కొడుకు ఉద్యోగస్తుడవుతాడు. కానీ 1 రోజుల్లో 25,000 ఎక్కడ నుండి తీసుకురాగలడు? ఇల్లు కట్టుకోవటానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, ఆఖరికి ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళే వారికి అప్పులు ఇస్తున్నామనే జాతీయ బ్యాంకులు ఉద్యోగాలకు లంచం ఇవ్వడానికి కూడా లోన్ ఇచ్చే సౌకర్యం కలిగిస్తే ఎంత బాగుంటుంది? మనసులోనూ బయట ఆవరించుకొని ఉన్న చీకటిని చీల్చుకుంటూ వినిపిస్తోంది సన్నగా భార్య ఏడుస్తున్న శబ్దం. భార్యను ఓదార్చే సాహసం చెయ్యలేని రామకృష్ణయ్యలో ఆలోచనలు అలా సాగిపోతూనే ఉన్నాయి. నిమిషాలు గంటలుగా కాలం అలా సాగిపోతూనే ఉంది. బాబు శంకరం, ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి వద్దాం, సాయం వస్తావా? న్యూస్ పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూస్తున్న శంకరం తండ్రి మాటలకు ఒక్కసారి తలెత్తి చూశాడు. ఏమైంది? ఆతృతగా అడిగాడు. ఏం లేదు, రాత్రి భోజనం అరిగినట్లు లేదు, పైగా కాళ్ళ నొప్పులు అంటున్న తండ్రి వైపు జుగుప్సగా చూశాడు. అంటే రాత్రి తన దారిన తాను హాయిగా భోజనం చేసి పడుకున్నాడన్నమాట. పైగా తిన్నది జీర్ణం కాలేదట. ఏం మనిషి! ఉద్యోగం లేక కొడుకు, అత్తవారింటికి వెళ్ళే అవకాశం లేక కూతురు అల్లాడిపోతుంటే, వారిద్దరినీ చూసి దిక్కుతోచక అమ్మ విలవిలలాడిపోతుంటే, ఈయనగారు తన వైద్యం కోసం వెంపర్లాడిపోతున్నాడంటే ఇక ఏమనుకోవాలి? ఏరా, వస్తున్నావా? నన్ను ఒంటరిగానే వెళ్ళమంటావా? తండ్రి మాటలలోని సీరియస్నెస్ని గమనించి శంకరం పేపరు అక్కడే పడేసి తండ్రిని అనుసరించాడు అయిష్టంగానే. వారిద్దరి మాటలు వింటున్న జానకమ్మ వారు వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని
రామకృష్ణయ్య కాళ్ళపీకుడికి ఇంజెక్షన్ చేయించుకుంటే అది కాస్త ఇన్ఫెక్షన్ అయ్యి కోతిపుండు బ్రహ్మరాక్షస్ అయ్యింది. ఇన్ఫెక్షన్ వస్తే వచ్చింది, కానీ డాక్టర్ గారి మీద వినియోగదారుల ఫోరంలో కేసు వేద్దామనుకున్నాడు నష్టపరిహారం కోసం. లాయర్ వేణుని సంప్రదిస్తే అతగాడు తన వాక్చాతుర్యంతో కేసు కోర్టుకి వెళ్ళనవసరం లేకుండానే సెటిల్ చేశాడు. డాక్టర్ గారి వద్ద నుండి 30,000 వసూలు చేసి 5,000 తన ఫీజు నిర్మోహమాటంగా వసూలు చేశాడు. అన్నమాట ప్రకారం 25,000 పుచ్చుకొని శంకరానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు వాసు బావగారు. ఆ రోజు ఉదయం నిద్ర లేచేసరికే రామకృష్ణయ్యకు ఒళ్ళంతా ఏమిటో బరువుగా అనిపించింది. బ్రష్ చేతిలోకి తీసుకునేసరికి తెలిసింది దవడ కండరాలు బిగుసుకుపోయాయని. ఏమైందో అర్థం కాక భార్యను పిలవాలి అనుకునేటంతలోనే ఒళ్ళంతా బిగుసుకుపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. శంకరం కంగారుగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఐఎమ్ సారీ, ఇది ధనుర్వాతం, వెంటనే జనరల్ హాస్పిటల్కు తీసుకువెళ్ళండి. డాక్టర్ మాటలకు తల మీద పిడుగుపడినట్లయింది శంకరానికి. ఎక్కడి జనరల్ హాస్పిటల్? 40 మైళ్ళ దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఎలా? ఈలోగా మరింత ప్రమాదం కదూ. ఇది వరకు తన ఫ్రెండ్ సురేష్ అన్నగారికి ధనుర్వాతం వస్తే ఈ డాక్టర్ గారే వైద్యం చేశారన్న విషయం గుర్తుకు వచ్చి వైద్యం చేయమని ప్రాధేయపడ్డాడు శంకరం. ఐఎమ్ సారీ, కండిషన్ సీరియస్గా ఉంది. తీరా అడ్మిట్ చేసుకున్న తర్వాత ఈయనకు ఏమైనా అయితే నా గతి ఏమిటి? ఒకసారి అయిన అనుభవం చాలు, వెంటనే జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఎంతగా ప్రాధేయపడినా డాక్టరు రాతి గుండె కరగలేదు. చివరికి ట్యాక్సీలో తండ్రిని తీసుకొని బయలుదేరాడు. కానీ మధ్యదారిలోనే తండ్రికి 100 ఏళ్ళు నిండిపోయాయి. ఎదురుగా పాడమీద ఉన్న తండ్రి కన్నీటి తెరల మధ్య మసకమసకగా కనిపిస్తున్నాడు. శంకరం మనసంతా శూన్యంగా ఉంది. లోపలి నుండి తల్లి అక్క చేస్తున్న రోదన ధ్వనులతో మనసు చిల్లులు పడుతోంది. పాపం, నిన్నటిదాకా మనిషి పిడుగులా తిరుగుతూ ఉండేవాడు. ఎంతలో మృత్యువు తోసుకొచ్చింది. అనవసరంగా పెద్దాసుపత్రికి ప్రయాణం చేసి ఆలస్యం చేశారు. ముందే మన డాక్టర్ గారి చేత వైద్యం చేయించి ఉంటే బ్రతికేవాడేమో. ధనుర్వాతం ప్రమాద స్థితిలో ఉన్నాడని డాక్టర్ గారే పెద్దాసుపత్రికి తీసుకుపోమ్మన్నారట కదా. ధనుర్వాతం వచ్చిన వాళ్ళు ఎంతమంది డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకొని బ్రతికి బయటపడలేదు? ఆయన దగ్గరకు వెళ్ళేసరికే పరిస్థితి చేయి దాటిపోయి ఉంటుంది. అదేం కాదులే, ఈ మధ్య ఏదో ఇంజెక్షన్ చేయించుకుంటే వికటించిందంట. అందుకని డాక్టర్ గారి మీద కేసు పెట్టి నష్టపరిహారం వసూలు చేసుకున్నాడట రామకృష్ణయ్య. ఆ కోపం మనసులో పెట్టుకొని వెనుక నుండి మాటలు వినబడుతున్నాయి. డాక్టరు వెంటనే వైద్యం చేసి ఉంటే నాన్న బతికి ఉండేవాడేమో. ఎంతగా ప్రాధేయపడినా డాక్టర్ గారి మనసు కరగలేదు. ఒకసారైనా అనుభవం చాలు, చూస్తూ చూస్తూ మరోసారి రిస్క్ తీసుకోలేను అన్న డాక్టర్ గారి మాటలు మనసులో మెదిలాయి. నిజంగా డాక్టర్ దగ్గర నష్టపరిహారం తీసుకోవడమే తమ పొరపాట? మరి డాక్టర్ గారి పొరపాటుకి నాన్న శారీరకంగా అంత బాధపడ్డాడే, దానికి నష్టపరిహారం కోరడం కూడా తప్పేనా? ఆలోచించే శక్తి లేని మనసుతో యాంత్రికంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు శంకరం. కాలం ఎవరి కోసమూ ఆగదు. ఎవరి సుఖదుఖాలతోనూ దానికి నిమిత్తం లేదు. బంధుమిత్రులంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. రామకృష్ణయ్య లేని లోటుకి అలవాటు పడుతున్నారు. శంకరం, గుడ్ న్యూస్. సంతోషంగా లోపలకు వచ్చాడు వేణు. అన్యాయానికి ప్రతీకగా నల్లకోటులో వేణు. కాదు కాదు, అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని రక్షించవలసిన న్యాయవాది. తన వాక్చాతుర్యంతో నాన్న కేసును కన్స్యూమర్స్ కోర్టుకి కూడా వెళ్ళనక్కర్లేకుండానే డాక్టర్ వద్ద నుండి డబ్బు వసూలు చేసి తనకు ఉద్యోగదానం చేసిన మిత్రుడు. నేనంతా కనుక్కున్నానయ్యా. మీ నాన్నగారికి ధనుర్వాతం రావడానికి డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్ కారణం కావచ్చునట. ఈసారి మనం డైరెక్టుగా కన్స్యూమర్స్ కోర్టులో కేసు వేస్తే ₹1,00,000 వరకు నష్టపరిహారాన్ని రాబట్టుకోవచ్చు. ₹1,00,000. శంకరం మనసు ఒక్కసారిగా ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది. నిజంగా ₹1,00,000 వస్తే బకాయి పడ్డ కట్నం సొమ్ము ఇచ్చి అక్కను సారా చీరలతో అత్తవారింటికి అంపకం పెట్టవచ్చు. మిగిలిన సొమ్ముతో ఏదైనా సైడ్ బిజినెస్ పెడితే అంతకంటే షేర్స్ తీసుకుంటే మంచిదేమో. ఏది ఏమైనా తమ దరిద్రం శాశ్వతంగా దూరమైపోతుంది. ఇన్నాళ్లకు తమకు మంచి రోజులు వస్తున్నాయి. నాన్న బతికి ఉంటే
బాగుండేది. బతికి ఉండగా అందించలేని సౌకర్యాలను చనిపోయి అందిస్తున్నాడు అనుకున్నాడు శంకరం. బాబు లాయర్ గారు, ఇప్పటికే జరిగిన అనర్థం చాలు. ఇంకా పాపం మూటగట్టుకోలేం. దయచేసి మమ్మల్ని మా మానాన వదిలేయండి. కన్నీళ్లతో చేతులు జోడించి నిలబడిన అమ్మ కళ్ళబడేసరికి శంకరం ఊహాచిత్రం ఒక్కసారిగా చెదిరిపోయింది. మూల గదిలో పడి ఉండే అమ్మకు లాయర్ గారి మాటలు ఎలా వినిపించాయో, ఇన్నాళ్ళు నాన్న నీతి నియమాలు అంటూ తమ అభివృద్ధికి అడ్డుగా నిలిచాడు. ఇప్పుడు అమ్మ కూడా. ఆడవాళ్ళు ఒట్టి సెంటిమెంటల్ ఫూల్స్. వాళ్లకు వ్యవహార జ్ఞానం ఏముంటుంది? నెమ్మది మీద ఆమెకు నచ్చజెప్పి తర్వాత ఆఫీస్కు రా మాట్లాడుకుందాం రహస్యంగా శంకరానికి చెప్పి సెలవు తీసుకున్నాడు లాయర్ వేణు. కానీ ఆడవాళ్లకు నచ్చజెప్పడం అంత తేలిక? అబ్బా, ఏమిటమ్మా నీ చాదస్తం? సిరిరా మోకాలు అడ్డు పెట్టడం అంటే ఇదే. నాన్న ఉద్యోగం చేసినంత కాలము నీతి నియమాలంటూ మా భవిష్యత్తును మట్టిపాలు చేశాడు. కనీసం ఈ రకంగానైనా కలిసి వస్తోందని సంతోషపడుతుంటే నువ్విలా అడ్డు తగులుతున్నావు. అసలు మా కోసం నాన్న ఏం చేశాడని? మాట పూర్తి కాకుండానే శంకరం కళ్ళ ముందు మెరుపులు కనిపించాయి. అవును మరి, పుట్టిన తర్వాత తగిలిన మొదటి దెబ్బ. మండిపోతున్న చెంపకు చేయి చేర్చి వెర్రిగా తల్లినే చూస్తూ ఉండిపోయాడు. అమ్మ కళ్ళు నిప్పులు గక్కుతున్నాయి. మండుతున్న అగ్నిగోళంలా ఉంది. చీ అప్రాచ్యుడా, నీకోసం మీ నాన్న ఏం చేయలేదురా? చివరికి తన ప్రాణాలనే నీకోసం ధారపోశారురా. అసలేం జరిగిందో నీకేం తెలుసు అంటున్న అమ్మ మాటలకు తెల్లబోయాడు. నీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు ఇంటర్వ్యూ నుండి వచ్చిన సాయంత్రం 25,000 లంచం ఇస్తే నీకు ఉద్యోగం వస్తుందని చెప్పిన రోజు. ఆ రాత్రి మంచినీళ్లు కూడా ముట్టలేదు మీ నాన్న. ఆ రాత్రి ఒక్క క్షణం కూడా కన్ను మూయలేదు. తెల్లవారిన తర్వాత డాక్టర్ గారి దగ్గరకు బయలుదేరిన మీ నాన్న వైపు నువ్వు చూసిన చూపు నేను బతికి ఉండగా మరచిపోలేను. మీ నాన్న ఒట్టి స్వార్థపరుడని అనుకున్నావు కదూ. నిన్ను అనడం ఎందుకులే. ఆయనతో ఇంతకాలం జీవితాన్ని పంచుకున్న నేనే ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాను. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి వచ్చిన మరునాటి ఉదయం నీళ్లు నిండిన జానకమ్మ కళ్ళ ముందు ఆనాటి సంఘటన మెదిలింది. ఆ రోజు నిద్ర కళ్ళతో పెరటి వైపు వచ్చిన జానకమ్మ గుమ్మంలోనే చిత్తరువులా నిలబడిపోయింది. రాత్రి కురిసిన వర్షం నీరు గుంటలలో నిలిచి ఉంది. ఆ నీటిని సిరంజులోకి తీసుకొని తన చేతికి ఇంజెక్ట్ చేసుకుంటున్న భర్తను చూసి తెల్లబోయింది. అయ్యో అయ్యో, అదేం పనండి? లబలబలాడుతున్న భార్యను చూసి అపరాధిలా తల వంచుకున్నాడు రామకృష్ణయ్య. ఏమిటండి మీరు చేస్తున్న పని? నిలదీస్తున్న భార్య నోరు మూసి లోపలకు తీసుకువచ్చాడు. శంకరానికి ఉద్యోగం రావాలంటే ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు అంటున్న భర్త వైపు అయోమయంగా చూసింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావన్న సామెతలా ఉంది. ఒక్క క్షణం ఆయన గారికి మతి చెలించిందేమో అనే అనుమానమూ రాకపోలేదు. మరేం లేదు జానకి, నిన్న డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్ సెప్టిక్ అయిందనుకో. ఆయన దగ్గర నష్టపరిహారం వసూలు చేసి ఆ డబ్బుతో శంకరానికి ఉద్యోగం సంపాదించవచ్చు. అయ్యయ్యో, ఇదెక్కడ అన్యాయం అండి? జానకమ్మ కళ్ళనీళ్ల పర్యంతమయ్యింది. ఇలా అన్యాయంగా సంపాదించలేదనేగా ఇన్నాళ్ళు సాధిస్తూ వచ్చావు? విచారంగా నవ్వాడు రామకృష్ణయ్య. ఇన్నాళ్ళు అన్న మాటేమిటి? మొన్న తన అన్న మాటలు. ఒక్క క్షణం జానకమ్మ మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోయింది. అయ్యో, వాడికి ఇంకా ఉద్యోగం రాలేదన్న బాధతో ఏదో అంటే మాత్రం పాపమో పుణ్యమో నాకింతకంటే వేరే మార్గం కనిపించలేదు జానకి. కనీసం ఈ విధంగానైనా శంకరానికి ఉద్యోగం వస్తే వాడికి పెళ్లి చేసి ఆ వచ్చిన కట్నం డబ్బుతో అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఏమైనా వికటిస్తే భయంగా అంది జానకమ్మ. మరేం భయం లేదు జానకి. ఇప్పుడు కొత్త మందులు ఎన్ని వచ్చాయని అన్నట్లు ఈ విషయం మూడో కంటివాడికి తెలియకూడదు సుమా. అనుకున్నట్లుగానే ఇంజెక్షన్ చేసిన చోట చీము పట్టి చెయ్యి కుళ్ళిపోవడం, నష్టపరిహారం తీసుకొని ఆ డబ్బుతో నిన్నొక ఉద్యోగస్తుణ్ణి చేయటం అన్నీ ఆయన అనుకున్నట్లుగానే జరిగాయి. పాపిష్టి దాన్ని ఆయన తెలివితేటలకు మురిసి ముక్కలయ్యాను. చెయ్యి బాగుపడిందని సంతోషించానే కానీ చేసిన పాపం ఇలా కాలనాగై కాటు వేస్తుందని ఊహించలేకపోయాను. ఒక్కసారిగా బావురుమంది జానకమ్మ. వింటున్న శంకరం కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న అనుభూతి. ఇంటి ముందు కూకటి వేళ్లతో కూలిపోయిన వటవృక్షం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.